పరకామణిలో ఆ పరకామణి అనేటటువంటి బిల్డింగ్ లో ఆ రవికుమార్ అనేటటువంటి ఉద్యోగిని పట్టుకుంది ఎవరు ప్రభుత్వంలో? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే కదా. 23 కోట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు బిల్డింగ్ కట్టడం వల్ల అక్కడ సీసీ కెమెరాలు 360 డిగ్రీస్ రౌండ్ లో తిరిగేటటువంటి కెమెరాలు అన్ని పెట్టడం వల్ల అది ఫిబ్రవరి 2023లో ఆ నూతన కార్యాలయం స్టార్ట్ అయింది. కార్యకలాపాలు కూడా అప్పుడే స్టార్ట్ అయినాయి 2023లో. విత్ ఇన్ 2 months ఫిబ్రవరిలో స్టార్ట్ అయితే ఏప్రిల్లో అతను దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు. మరి పట్టుబడ్డ వ్యక్తి ఏ మతం? అంటే దొంగతనం చేసిన వ్యక్తి ఏ మతం? మరి నువ్వు చెబుతున్న సనాతన మతమే కదా. రవికుమార్ అనే అతను హిందూ మతం. సరే, అతను తప్పు చేశాడు, దానికి ఆయన ప్రాయశ్చిత్తంగా ఏదైతే దేవుడికి తన ఆస్తిలో 90% రాసి ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నాడు. సో దానిలో భాగంగా అతను 14 కోట్లు రాసిచ్చాడు. నేను అడుగుతా ఉన్నా, సింహాచలంలో దొంగతనం జరిగింది. సింహాచలంలో దొంగతనం చేసిన వాళ్ళకి మీరు ఏమైనా ఉరేశారా? యావజ్జీవ శిక్ష ఏమైనా నేర్పించారా? అహోబిలంలో దొంగతనం చేశారు, యావజ్జీవ శిక్ష ఏమైనా నేర్పించారా? ఆస్తులు ఏమైనా రాపించారా? అదేవిధంగా మొన్న ఏదైతే డైరెక్ట్ గా మీ ప్రభుత్వంలో ఈవో కదిరిలో 5 లక్షల రూపాయలు ఏదైతే వెండి వస్తువులని దొంగతనం చేశాడు. మరి ఏం చేశారు మీరు? ఇది తిరుమల తిరుపతి దేవస్థానానికి నాన్ని రాజకీయాల్లోకి లాగి అతి పెద్ద తప్పు చేస్తా ఉన్నారు ఇప్పుడు ఉన్నటువంటి కూటమి నాయకులు. ఖచ్చితంగా ఇది మీరు చేసినటువంటి పాపానికి ప్రాయశ్చిత్తం అనిపించక తప్పదు. ఎందుకంటే ఒక రోజేమో జంతువుల కొవ్వని మాట్లాడతారు, ఇంకొక రోజేమో అయోధ్యకి 1,00,000 లడ్డులు తయారు చేసి పంపించామంటారు, ఇంకో రోజేమో డాల్డా అంటారు, ఇంకో రోజేమో పామాయిల్ అంటారు, ఇంకో రోజేమో కల్తీ నేయాలంటారు, ఇంకో రోజేమో కల్తీ రసాయనాలు అంటారు. మొన్న మళ్ళీ ఈ పరకామని అంశం మాట్లాడతారు రాజకీయాలకు తీసుకొని వచ్చి. ఇవాళ చూస్తే ఏదైతే మనం వేద ఆశీర్వచనానికి తిరుమలలో వేద ఆశీర్వచనానికి సంబంధించి పట్టు వస్త్రం ఏదైతే మనకు శాల్వా లాంటిది కప్పుతారో దాని మీద ఈ రోజు మాట్లాడతా మళ్ళీ అడ్డంగా దొరికిపోయారు. ఎందుకు? అది 2015 నుంచి ఇప్పుడు దాకా ఒకటే సంస్థ దాన్ని సప్లై చేస్తా ఉంది. ఆ టెండర్ ఇచ్చింది వేదికగా 80 నుంచి 90 కోట్లు 2019 to 24 మధ్య జరిగింది అంటాడు. అసలు మొత్తం దాని వాల్యూవే 55 కోట్లు సప్లై చేసింది. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల ప్రభుత్వంలో సప్లై చేశారు, జగన్ గారి ప్రభుత్వంలో సప్లై చేశారు. మరి మొత్తం 55 కోట్లు అయితే 10 సంవత్సరాలకి 5 ఏళ్లలో 80 నుంచి 90 కోట్లు అని చెప్పి ఆయన ఎక్స్లో పెట్టి అడ్డంగా దొరికిపోయాడు. సో నేను అడుగుతున్నా, అసలు నువ్వే మతం పవన్ కళ్యాణ్? నువ్వు ఏ మతంలో పుట్టావు? ఇప్పుడు నువ్వు ఏ మతాన్ని ఆచరిస్తున్నావు? అసలు నువ్వు హిందువు అయితే నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు హిందూ అనేవాడు ఎవడైనా కూడా ఏదైతే తిరుమల లాంటి పవిత్ర పుణ్యక్షేత్రం 140 కోట్ల హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశంలో ఏ విధమైనటువంటి ఆధారాలు లేకుండా జంతువుల కొవ్వు పంది కొవ్వు అని చెప్పి ఉన్మాదకర వ్యాఖ్యలు చేసే అతను హిందూ అవుతాడా? అది పవన్ కళ్యాణ్ అవని ఇంకోలా అవని. 2 మరి ఇదే పవన్ కళ్యాణ్ వాళ్ళ కుటుంబంలో వాళ్ళ తండ్రి కానిస్టేబుల్ అని చెప్పి గర్వంగా చెప్పుకునేటటువంటి వాళ్ళ తండ్రి దీపారాధన చేసేటటువంటి కుందీతో సిగరెట్ తాగాడని చెప్పారే, ఎట్టవుతారా మీరు హిందువులు? దీపారాధన కుందీతో ఎవడన్నా మనిషి అనేవాడు సిగరెట్ తాగుతాడా? ఉన్మాదులు తాగుతారు. సో మరి మీరు ఏ ఫ్యామిలీ అని నేను కూడా అడగొచ్చు కదా. సో మీ తండ్రి మీద మీరు మాట్లాడినటువంటి ఆరోపణలు అంటున్నా, నేను ఖచ్చితంగా గౌరవం ఇచ్చే మాట్లాడుతున్నా. కానీ మీరే మీ తండ్రిని చెప్పారు కదా, మరి మీరు హిందూ ఎట్లా అవుతారు? ఇంటర్మీడియట్ లో బాప్టిజం తీసుకున్న పవన్ కళ్యాణ్ మరి డేరా బాబా దగ్గరికి వెళ్ళి తీసుకున్నాడా హిందూ మతం, లేదంటే ఇంకేదన్నా బోలే బాబా దగ్గరికి వెళ్ళి తీసుకున్నాడా హిందూ మతం? ఇంటర్మీడియట్ లో బాప్టిజం తీసుకున్నా నువ్వే చెప్పావు, మరి నువ్వు ఎప్పుడు హిందూ అయ్యావు? నేను ఇంకోటి సూటిగా అడుగుతాన్నా, బీఫ్ తినమనేవాడు ఎవడైనా హిందూ అవుతాడా? మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆయన ఉప ముఖ్యమంత్రి కాకముందు రాజకీయాల్లో ఉన్నప్పుడే బీఫ్ తినాలి, ఆకలేస్తే బీఫ్ తినొచ్చు అని చెప్పినవాడు ఎట్లా హిందూ అవుతాడు? సరే, నువ్వు హిందువు కదా, నేను హిందూనే, నేను కూడా వెంకటేశ్వర స్వామికి తలనీలాలు ఇచ్చా అనేక సార్లు. నువ్వు ఇప్పటివరకు ఒకసారి ఇచ్చావా? మరి ఇవ్వాలి కదా. వాళ్ళెవరో నీకు తలనీలాలు తీసుకున్నారనేది ఏదో వచ్చింది, నేను అంటల్లా, అది అనంతపురంలోనే ఎక్కడో. కానీ నువ్వు వెంకటేశ్వర స్వామికి తలనీళ్ళు ఇవ్వాలి కదా, అప్పుడు కదా నువ్వు హిందూ అయ్యేది. 40 గుళ్ళు మీరు మద్దతుగా ఇచ్చినటువంటి ప్రభుత్వంలో 2014 to 2018 మధ్య విజయవాడలో 40 గుళ్ళు కూల్చి ఆ గుళ్ళు కూల్చి ఆ విగ్రహాలని ఏదైతే చెత్త తీసుకెళ్లేటటువంటి బండిలో తీసుకెళ్తే, ఏమయ్యా హిందూ అయితే ఎక్కడ పడుకున్నావు? మాదాపూర్ ఫామ్ హౌస్ రావాలి కదా నువ్వు హిందూ అయితే. నేను హిందూ మతంగా ఓట్లు అడుగుతున్నా అని చెప్పి ఎలక్షన్కి వెళ్ళావా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా వేరే మతాన్ని కించపరచలా. నీలాగా అన్ని మతాలను సమానంగా గౌరవించాడు. మీరు 40 గుళ్ళు పడేస్తే జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి 40 గుళ్ళు కట్టాడు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 3,800 ఆలయాలు శ్రీవాణి ట్రస్ట్ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్టార్ట్ అయినాయి. 1,500 ఆలయాలు పూర్తయినాయి.
జగన్మోహన్ ఒక కుటుంబంలో తండ్రి కొడుకులకి పట్టు వస్త్రాలు ఇచ్చేటటువంటి గొప్ప అవకాశం ఈ రాష్ట్రంలో ఎవరికి రాలా. ఒకటి రాజశేఖర రెడ్డి గారికి 5 సంవత్సరాలు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి 5 సంవత్సరాలు. హిందూ మతాన్ని అత్యంత గౌరవిస్తాం. సో ఎవరు ఏ మతంలో ఉండాలనేది ఏదైతే వాళ్ళ ఇష్ట ప్రకారం ఉంటుంది. కానీ మీలాగా బూట్లు వేసుకొని పూజలు చేయమని, సనాతన ధర్మం అయితే నీ పిఠాపురంలో కల్తీ నెయ్యి ఏదైతే జంతువుల కొవ్వు, నాటు కల్తీ నెయ్యి, జంతువుల కొవ్వుతో తయారైనటువంటి నెయ్యిని పిఠాపురంలో అన్ని గుళ్ళకి సప్లై చేస్తుంటే పిఠాపురం ఎమ్మెల్యేగా ఏం చేసావు? హిందూ మతం అని చెప్పి పడుకున్నావా? ఏదైతే తిరుమలలో గోవులు చనిపోతే ఎక్కడ మెట్లు కలగలేదే, ఎక్కడ పంచె పైకెగ్గట్టి రండి కెమెరాలు అని చెప్పి ఫోజులు ఇవ్వలేదే. మనం చేసే డ్రామాలు అయ్యే కదా. సో మతాలని ఇంకోటి తీసుకొని వచ్చి రాజకీయాలు చేయటం మీకు అలవాటేమో. ఏదైతే ఈరోజు హిందూ మతానికి సంబంధించి అత్యంత డ్యామేజ్ కరంగా, హిందూ మతాన్ని అత్యంత అపవిత్రంగా చూస్తున్నది ఈ కూటమి ప్రభుత్వం. ఎందుకంటే చూడండి, మీరు ఎవరైనా సరే 300 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి తిరుమలలో లడ్డూని ఎవరైనా కూడా కల్తీ చేసేటటువంటి అవకాశమే ఉండదు. కానీ మీరు జంతువుల కొవ్వని మాట్లాడారు. ఇది ఎంత అత్యంత ఉన్మాదకరమైనటువంటి వ్యాఖ్యలు. సో ఇలాంటివన్నీ మీరు చేసి హిందువా అంటే బాప్టిజం తీసుకొని మరి హిందూగా ఎప్పుడు మారావు నువ్వు సమాధానం చెప్పాలి. ఇంకా నేను వేరే చాలా ఉన్నాయి కానీ అక్కడ దాకా వెళ్ళట్లా. ఎందుకంటే హిందూ మత సాంప్రదాయం మనం పెళ్లి చేసుకున్నాక పిల్లల్ని అంటాం. మరి నేను అందుకని డెప్త్కి వెళ్ళట్లేదు కానీ మళ్ళీ ఏడుస్తారు కాబట్టి. సో దీనికి ముందు నువ్వు సమాధానం చెప్పని పవన్ కళ్యాణ్ అడుగుతా ఉన్నా. ఇంకా ఆయన బిజీగా ఉన్నాడు కదా. పొద్దున మాదాపూర్లో టిఫిన్ చేసి మధ్యాహ్నం ఆంధ్రాలో లంచ్ చేసి మళ్ళీ సాయంత్రం స్నాక్స్ తినేటప్పటికి హైదరాబాద్ వెళ్ళాలి. మరి ఇంకా ఫైల్ క్లియర్ చేయడానికి ఇంకా టైం ఎక్కడ ఉంటుంది? దట్టు మళ్ళీ ఇప్పుడు ఆయన ఎవరో రాసి ఇచ్చిన స్క్రిప్ట్ని గబగబా చదవాలి, దానికే టైం ఉండదు. ఇంకా ఫైల్ క్లియర్ చేయడానికి టైం ఎక్కడ ఉంటుంది? రెండోది 11వ ప్లేస్ కాదు, ఇంకోది వెనక ప్లేస్ ఇవ్వాలి. కానీ మరీ ఫీల్ అవుతాడులే, మళ్ళీ ట్రోల్ చేస్తారని ఆ 11వ ప్లేస్ ఇచ్చారేమో. లేదా మీకు టైం ఎక్కడ ఉందండి? పవన్ కళ్యాణ్కి చాలా బిజీగా ఉన్నాడు. అయితే మెట్లు గడగటంలో బిజీ, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడంలో బిజీ. సో ఈ బిజీ కార్యక్రమాల్లో ఉంటే ఇంకా ఫైల్స్ వాళ్ళ శాఖలో వాళ్ళని పిచ్చికొట్టుడు కొట్టాడు వాళ్ళ ఎమ్మెల్యే. బిజీగా ఉన్నాడు, మాట్లాడాల ఇప్పటి వరకు. అంతెందుకు, అసెంబ్లీ సాక్షిగా మ్యాన్సన్ హౌస్ కృష్ణ అలియాస్ బాలకృష్ణ గారు మాట్లాడింది ఏంటి? ఆడు ఈడని మాట్లాడాడు చిరంజీవి గారిని. బిజీగా ఉన్నాడు, ఇప్పటి వరకు ఖండించలేకపోయాడు. పక్క రాష్ట్రంలో దండాలు దశకాలు పెడుతున్నా ఇప్పటికీ బిజీగా ఉన్నాడు వాళ్ళ అన్న మీద కనీసం మాట్లాడలేక. ఎందుకంటే అక్కడ మాట్లాడితే మాదాపూర్ నుంచి పంపించేస్తారు కదా. ఇక్కడ కాదు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాబట్టి ఇక్కడ తాడేపల్లి కోతవేటి దూరంలో ఉన్నటువంటి మంగళగిరిలో మాట్లాడినా చెప్పులు తీసుకొని దంతాం, పేకలు బిసికి చంపేస్తాం, ఒక్కొక్క నా డస్టుల్ని రండిరా అని మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి వదిలేశారు. అక్కడ ఇప్పుడు ఏంటి, మా అన్నను నువ్వు అవమానించావని చెప్పి అడగమనండి. మాదాపూర్ కాదు, తెలంగాణ ఖాళీ చేసి వెళ్ళాలి. అందుకని అన్ని జాగ్రత్తగా కంట్రోల్లో పెట్టుకొని ఉన్నాడు.